ఎంతో సులువుగా ఇంట్లోనే జీవామృతం ఎలా స్టెప్ బై స్టెప్ తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇదే పూర్తిగా తయారైన జీవామృతం అన్నమాట. మనం అన్నీ కలిపేసి ఇలా 200 లీటర్స్ డ్రమ్లో వేసి ఉంచినాక 4 to 5 డేస్లో ఇలా తయారైపోతుంది. ఇది ఇప్పుడు మనం 1:5 రేషియోలో మనం మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. కానీ డైల్యూట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇలా డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ ఇచ్చేసామంటే దాని వేరు అన్నది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మొక్క యొక్క వేరు. సో ఖచ్చితంగా ఎంత డైల్యూట్ చేస్తే అంత బెటర్. సాయిల్లో ఇదిగోండి ఇలా నేను ఇప్పుడు 5 buckets ఆఫ్ వాటర్కి 1 bucket ఆఫ్ జీవామృతం యాడ్ చేసి ఇలా మొక్కలకి డైరెక్ట్గా ఇచ్చేయడమే అనమాట. దీనివల్ల ఏంటంటే దీనిలో చాలా మైక్రోబ్స్ ఫామ్ అయ్యి అవి మట్టిలో పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి కదా, మట్టి అంతా గుల్లగా అయిపోయి ఆక్సిజన్ సర్క్యులేషన్ బాగుంటుంది. రూట్స్ కూడా బాగా హెల్తీగా పెరుగుతాయి. రూట్స్ ఎప్పుడైతే బాగా హెల్తీగా ఉంటాయో మన ప్లాంట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. చిన్న మొక్క పెద్ద మొక్క అని ఏమీ లేదు, అన్నిటికీ డైరెక్ట్ ఇచ్చేయచ్చు. సో అసలు అన్నిటికంటే ది కింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఏంటి అంటే మాత్రం జీవామృతము. వేరేవన్నీ టెంపరీగా మనము బనానా పీల్ కావచ్చు, ఆనియన్ పీల్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా కూడాను చాలా మంచిదే. కానీ అవి దాని ఎఫెక్ట్ జస్ట్ 2-3 1 వీక్ అలా చూపిస్తుంది. ఇది మాత్రం ఒక్కసారి ఇచ్చినా కూడా మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే చాలా బలము. దీనిలో మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసామో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ ఒకసారి చూడండి. అన్నీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ వీడియోసే ఉన్నాయి. ప్లీజ్ డూ వాచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మనం ఎవ్రీడే ఒక రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. వుడెన్ స్టిక్ ఇస్ బెస్ట్. ఎందుకంటే ఇలా ఐరన్వి అలాంటివి వాడటం వల్ల రస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. అండ్ లోపల మనము మైక్రోబ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా స్లోగా తిప్పేసేయాలి అండ్ మూత పెట్టేసేయాలన్నమాట. అయినంత వరకు షేడ్ ఉన్న దగ్గర చూసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మూత మాత్రం కంపల్సరీ. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీకు తెలిసిన పాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఇలా పేడ తెప్పించుకోండి. ఇలా ఒక బకెట్ ఫుల్ పేడ, 1 kg శనగపిండి. పిండి విషయంలో మీ ఇష్టము, శనగపిండి, బియ్యపిండి, లేకపోతే పెసరపిండి, మినుముల పిండి ఏదైనా పర్వాలేదు. సో శనగపిండి ఈజ్ మోస్ట్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి అది. అండ్ 1 kg బెల్లం కూడా. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఉన్న మైక్రోబ్స్కి, ఈ పేడలో ఆవు పంచకంలో ఉన్న మైక్రోబ్స్కి మనం ఫుడ్ యాడ్ చేస్తున్నాం అనమాట. వీటిలో మైక్రోబ్స్ ఉంటాయి. దే ఆర్ గుడ్ ఫర్ అవర్ సాయిల్ అండ్ నేచర్ని కూడా ఏం హామ్ చేయదు. కొంచెం స్టార్టింగ్లో మనకి కొద్దిగా స్మెల్ అనిపించినా కూడా నో ప్రాబ్లం. మొక్కల మీద ఉన్న ప్రేమతోటి అవన్నీ మనము పట్టించుకోమన్నమాట. ఎప్పుడైతే ఫుల్గా ఫామ్ అవుతుందో అసలు మట్టి వాసనే వస్తూ ఉంటుంది. ఇలా తొట్టిలోంచి, ఏ తొట్టిలోంచి అన్నా 1 గుప్పెడు మట్టి కూడా తీసుకొచ్చి వేసేయాలి. సో మనము ఇప్పుడు ఆవు పంచకము, పేడ, బెల్లము, శనగపిండి, గుప్పెడు మట్టి వేసేసాము. వేసేసి ఇప్పుడు ఈ 200 లీటర్స్ డ్రమ్ముని మనము నింపేస్తామన్నమాట ఫుల్ వాటర్తో. మీకు 1 డేలోనే ఇది ఫిల్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే ఇవాళ హాఫ్ ఫిల్ చేయండి, రేపు హాఫ్ ఫిల్ చేయండి, నో ప్రాబ్లం. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటా దాన్ని తిప్పుతూ ఉండాలి. అండ్ దీనివల్ల యూజెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా పోషకాలు ఉంటాయి అండ్ వాటి హైట్ బాగా పెంచుతుంది. మళ్ళా ఎప్పుడైనా చూడండి, చెట్టుకి ఇస్తున్నాం అనుకుంటున్నాం కానీ చెట్టుకి ఇవ్వట్లేదు, మనం నేలకే ఇస్తున్నాము. ఎప్పుడైతే మన సాయిల్ చాలా యాక్టివేటెడ్ ఉంటుందో, చాలా ఫర్టైల్ ఉంటుందో, అంటే గుడ్ బ్యాక్టీరియా తోటి ఎర్త్ వార్మ్స్ అన్నీ హెల్తీగా ఉంటాయో మన మొక్క కూడా ఆటోమేటిక్గా హెల్తీగా, అంటే మంచి కండిషన్లో అది పెరుగుతుందన్నమాట. ఇలా మీరు ఈ 200 లీటర్స్ డ్రమ్ము మాత్రం ఖచ్చితంగా 2 డేస్కి 3 టైమ్స్ వాడచ్చు. ఇది అంత కాన్సన్ట్రేటెడ్ అనమాట. డైరెక్ట్ మాత్రం ఇవ్వద్దు, మొక్క వేరు బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు పాలు కూడా యాడ్ చేయొచ్చు, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు ఏదైనా. బికాస్ మనము దానిలో ఉన్న మైక్రోబ్స్కి ఫుడ్ యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే అవి చనిపోకుండా వాటిని కాపాడుతున్నాము. అవి మన మొక్కకి డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల
అవన్నీ అర్త్ అబ్జార్బ్ చేసుకుంటుంది. దానిలో అర్త్ వామ్స్ హ్యాపీగా ఉంటాయి. అండ్ ఈ మైక్రోబ్స్ పైకి కిందకి తిరిగినప్పుడు గుల్లగా అయ్యి ఆక్సిజన్ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్క పెరగడానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కానీ వేరు మాత్రం హెల్తీగా ఉండటానికి ఆక్సిజన్ కావాలన్నమాట. ఇదిగో చూసారు కదా, మనం ఏదో ఒక ఫుడ్ యాడ్ చేస్తూ ఉన్నాము, అది వైట్ లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ఏంటంటే లోపల మైక్రోబ్స్ బాగా డెవలప్ అయినాయి అన్నమాట. అలా అవి ఒక ఇల్లులాగా ఫామ్ చేసేసుకొని ఇన్సైడ్ అవి హ్యాపీగా ఉన్నాయి, బికాస్ దానికి మనం ఫుడ్ ఇస్తున్నాం కదా. ఇది ఇంకా అసలు దీనికి ఎండ్ అన్నది ఏమి ఉండదు. లాస్ట్ బకెట్ ఉన్నప్పుడు మళ్ళీ దానిలో బెల్లము శనగపిండి యాడ్ చేసుకొని ఇలా మనం రిపీటెడ్గా మొక్కలకి ఇస్తూనే ఉండొచ్చు. 2 డేస్కి దీనికి ఒక ఎండ్ అన్నది ఉండదు అనమాట. కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టుకోవడమే. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి, దానిలో ఫుడ్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. జీవామృతం is very essential for your plants. Thanks for watching.